బీజేపీ పిడికిలి బిగించింది. జగన్ వద్ద ఎఫెక్ట్ కో లేదో మరో కారణంకో తెలియదు కానీ బీజేపీ జెండా సౌత్ లో ఎగరవేసేందుకు తహతహలాడుతున్నారు. అందుకోసం ఎన్నికల ధీరుడు అమిత్ షా రంగంలోకి దిగుతున్నాడు. ఇప్పటికే పర్యటన ఖరారైంది. ఇక్కడికి వస్తే ఏం చేయాలనేదే పక్కా ప్లాన్ ప్రకారం అమిత్ షా చూసుకుపోవాలని నిర్ణయించుకున్నాడంట. సౌత్ లో బలం పెంచుకునేందుకు బీజేపీ పార్టీ ఇప్పటికే కసరత్తులు ముమ్మరం చేసింది. ఎక్కడ ఏ అవకాశం దొరికినా ఉపయోగించుకునేందుకు రెడీ అవుతుంది. ఆ వైపుగా అడుగులు కూడా షురూ చేసింది. ఏపీలో జగన్ తో దోస్తీ కట్టి అక్కడ పార్టీని బలోపేతం చేయడానికి చూస్తుంది. అసెంబ్లీ స్థానాలు ఎక్కువ గెలవకపోయినా ఎంపీ సీట్లు సాధ్యమైనన్ని గెలవాలని ప్రయత్నిస్తుంది. ఈ వ్యవహారాలను బీజేపీ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా దగ్గరుండి చూసుకుంటున్నారు. అందులో భాగంగానే తెలంగాణలో పర్యటిస్తూ ఈ నెల 22, 23, 24 అమిత్ షా పర్యటన ఖరారైంది. ఈ క్రమంలో టీడీపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ నుంచి చేర్పులు ఉండనున్నట్లు విశ్వనీయ సమాచారం. ఈ పర్యటనకు టీడీపీ గట్టి షాక్ ఇవ్వనుంది. ఆ రోజు ఎందుకు అంటే 22వ తేదీన మంచి రోజు, ఏకాదశి సుముహూర్తంన బలం బాగుండడంతో తెలంగాణ టీడీపీ నేత రేవంత్ రెడ్డి బీజేపీలోకి తీసుకునేందుకు కసరత్తు జరుగుతుందని వినికిడి. ఇప్పటికే ఈ విషయాన్ని బీజేపీలో గుసగుసలు మొదలయ్యాయి. 3 రోజుల్లో పర్యటన ఏదో ఒకటి చేయకుంటే ఉత్త చేతులతో తెలంగాణ సరిహద్దులు దాటేది లేదని కరాఖండిగా చెప్పారంట జాతీయ అధ్యక్షుడు. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి తో ప్రత్యేక సమావేశం ఉండనుందంట. రేవంత్ కూడా తమ డిమాండ్లను అమిత్ షా ముందు ఉంచనున్నారంట. అమిత్ షా తో భేటీ టీడీపీ గుండెల్లో గుబులు మొదలైంది. అన్ని సజావుగా జరిగితే 4-5 నెలల్లో భారీ బహిరంగ సభ పెట్టనున్నారు. ఏం చేస్తున్నావు సిద్ధు? కనిపించట్లే, స్టోరీ రాస్తున్నా. సిద్ధు, నన్ను హీరోయిన్గా పెట్టేదని వెబ్ సిరీస్ ప్లాన్ చేయొచ్చు కదా. నిన్ను పెళ్లి చేసుకోవడమే ఎక్కువ, పైగా ఇదొకట. అయినా డబ్బెవడు పెడతాడు? మీ బాబా. సిద్ధు ప్లీజ్ సిద్ధు. సరే గాని చేద్దాం. ఇంతకీ టైటిల్ ఏమనుకున్నావు? టైటిలా? నీకిష్టమైన డైరెక్టర్ పేరు, నాకిష్టమైన హీరోయిన్ పేరు శ్రీదేవి, వైఫ్ ఆఫ్ రాఘోపాల్ వర్మ. బాగుందే కదా?